దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థకు నాయకత్వం వహిస్తున్నటువంటి సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టులో ఇవాటి వరకు ఉన్నటువంటి పెండింగ్ కేసులే గనక చూసినట్లయితే జు ఆ యొక్క గణాంకాలు చూసినట్లయితే 88,000 నుండి 92,000 కేసుల వరకు ఇవి ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉండే. కానీ ఇక్కడ డిస్పోజల్ రేటును కూడా ఒకసారి చూసుకుంటే ఇది చాలా స్పీడప్ అయినట్టుగా ఇక్కడ అర్థమవుతున్నది. ఎందుకంటే గతంలో 120 సంవత్సరాలు, 140 సంవత్సరాలు, 200 సంవత్సరాలు పడతవి ఈ కేసులు అనబడేటువంటి స్థితి నుండి ఆహ్, సడెన్‌గా గత సంవత్సరం పరిష్కరించినటువంటి కేసుల సంఖ్య 75,000. అనగా ఇది మామూలుగా క్లియర్ కాలేదు. ఆ కేసు క్లియరెన్స్ రేట్ 26 ఇవాటి వరకు ఇవి చూసినట్లయితే 87%గా ఇవి నమోదవుతున్నవి. అట్లాగే ఈ యొక్క నమోదు శాతం అంతకుముందు ఇంతగా లేవు కాబట్టి ఈ యొక్క కేస్ క్లియరెన్స్ రేట్ 26కి ఇంత నమోదైంది. ఇది సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టు చాలా ఫాస్ట్‌గా చాలా స్పీడప్ చేసి న్యాయాన్ని అందిస్తుంది. అది న్యాయమా, అన్యాయమా అనే విషయం అయితే పక్కన పెడితే డిస్పోజల్ రేట్ గురించి మాట్లాడవలసి వస్తుంది. అట్లాగే భారతదేశంలో ఉన్నటువంటి టోటల్ హైకోర్ట్స్‌లో ఉన్నటువంటి పెండింగ్ కేసులు గనుక చూసినట్లయితే 63,29,222 ఈ యొక్క కేసుల యొక్క మొత్తం టోటల్ డిస్పోజల్ రేటే గనక చూసినట్లయితే 28-35% మాత్రమే ఉంది. మరి అలాంటి కేసులు డిస్ట్రిక్ట్ లెవెల్‌లో గనక చూసినట్లయితే 4,61,00,000 ఇక్కడ పై స్థాయిలో డిస్పోజల్ రేట్ ఉంది గానీ హైకోర్టు స్థాయిలోనైతే లేదు. ఇంకా కింది స్థాయిలో ఇంకా దారుణంగా తయారైంది కాబట్టి ఈ యొక్క న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు తమ యొక్క పరిధిలో ఉన్నటువంటి కేసులను డిస్పోజల్ రేటు రీత్యా పరిష్కరిస్తుంది. కానీ హైకోర్టుల మీద నెట్టేయడం మానుకోవాలి. తామే డిస్పోజ్ చేయాలి. హైకోర్టుల మీద నెట్టేయడం మూలాన తన యొక్క డిస్పోజల్ రేటును పెంచుకుంటుంది తప్ప హైకోర్టుల మీద భారం వేస్తుంది. ఆ హైకోర్టులు కూడా వాళ్ళు డిస్పోజల్ రేటును ఫాస్ట్ చేయకుండా, పెంచకుండా వాళ్ళు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ మీద మరియు కింద ఉన్నటువంటి ట్రయల్ కోర్ట్స్ మీద ఈ యొక్క కేసులు పెండింగ్ ఉంచడం మూలాన ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి పెండింగ్ కేసుల యొక్క శాతము పెరగడం లేదు. అంటే దేశంలో న్యాయ వ్యవస్థే గనక సరిగ్గా లేనప్పుడు ఏ న్యాయాన్ని ఆశిస్తారు జనము? ప్రజలకు ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ వ్యవస్థల గురించి ఖచ్చితంగా ఆలోచిస్తారు. కాబట్టి సుప్రీంకోర్టు మరియు న్యాయస్థానాల్లో మధ్యవర్తిత్వాలు చేసుకోండి. మరియు వర్తిత్వము ద్వారా తమ సమస్యల్ని, కేసులను డిస్పోజ్ చేసుకోండి, పరిష్కారం చేసుకోండి అంటున్నారు. మధ్యలో ఉండి పరిష్కారం చేసిన వాళ్ళను జైల్లో పెడతారు. కాబట్టి ఎవరు చేయాలి ఈ యొక్క న్యాయాలు? భారతదేశంలో అందాల్సినటువంటి జనానికి అనబడేటువంటి ప్రశ్న ఇప్పటికి కూడా మిగిలిపోయింది.